కడప జిల్లా బద్వేలు మండలం వీరబల్లి సమీపంలో భూ కబ్జా మాఫియా మరోసారి పెద్ద ప్రయత్నం చేసింది. లంకమల్లకు వెళ్లే రోడ్డును ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి రాత్రి వేళ భారీ వాహనాలతో చదును చేసి భూమి చుట్టూ స్తంభాలు నాటడం ప్రారంభమైంది. అయితే బీఆర్కే న్యూస్ లో వచ్చిన కథనం కారణంగా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి వీరబల్లి ప్రాంతంలో నాటిన స్తంభాలను ప్రభుత్వ జీపు సహాయంతో తొలగించింది. భూ అక్రమాలకు సంబంధించి ఎక్కడైనా ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేలు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ స్పష్టం చేశారు. కడప జిల్లా బద్వేలు మండలం వీరబల్లి సమీపంలో భూ కబ్జా మాఫియా మరోసారి పెద్ద ప్రయత్నం చేసింది. లంకమల్లకు వెళ్లే రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి రాత్రి వేళ భారీ వాహనాలతో చదును చేసి భూమి చుట్టూ స్తంభాలు నాటడం ప్రారంభమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ దేవిక. కడప జిల్లా బద్వేలు మండలంలోని ఏదైతే వీరపల్లి సమీపంలో భూమాఫియా అయితే మరోసారి ఇదేమిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే లంకమల్లకు వెళ్లే దారిలో అయితే పూర్తిస్థాయి అయితే ఆ భూ కబ్జాకి అయితే పాల్పడ్డారు. నిన్నటి దినాన అయితే మన బీఆర్కేలో వచ్చిన వార్తా కథనం ఏదైతే ఉందో ఆ వార్తా కథనం మేరకు అయితే పూర్తిస్థాయి అయితే జిల్లా యంత్రాంగం కూడా కదిలిందనేసి అనుకోవచ్చు. అయితే నిన్నటి దినం అయితే పూర్తిస్థాయి అయితే స్టాప్ చేసిన పరిస్థితి అయితే మనం చూసామైతే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే బద్వేలు నియోజకవర్గంలో అయితే భూమాఫియా అయితే ఎక్కువగా ఉందని సరే కూడా అనుకోవచ్చు. అయితే పూర్తిస్థాయి అయితే జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా బద్వేలు ఆర్డీఓ చంద్రమౌళి కావచ్చు, పూర్తిస్థాయి అయితే ఈ యొక్క భూమాఫియా ఎవరైతే పాల్పడుతున్నారో అక్రమదారులపై కూడా చర్యలు తీసుకునే విధంగా అయితే చేసుకున్నారని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో నిన్న దినం జరిగినటువంటి ఈ లంకమల్ల దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమిని కొందరు అధికార నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష సంబంధించే నాయకులు కావచ్చు, వారైతే ఎవరైతే అక్రమాలకు పాటుపడుతున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా అయితే ఈరోజు అయితే పోలీసు వారికి కూడా ఫిర్యాదు చేయడం అయితే జరిగిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే బద్వేలు నియోజకవర్గంలో జరిగినటువంటి భూమాఫియా ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే అది ఎక్కడ కూడా చెలవేయకుండా పూర్తిస్థాయి అయితే అంతటితోనే ఆపేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి చూస్తే ఈ యొక్క భూ అక్రమదారులు ఎవరైతే ఉన్నారో పూర్తిస్థాయి అయితే బద్వేలు నియోజకవర్గంలో అయితే నకిలీ పట్టాలు కావచ్చు, అదేవిధంగా అనేక రకాలుగా అయితే ఈ యొక్క ప్రభుత్వ భూమినే టార్గెట్ చేస్తూ అయితే ముందుకు వెళ్తున్నారైతే వారిని కూడా అదుపులో తీసుకున్న సంగతి అయితే మనకు తెలిసిన విషయం. అయితే ఇలాంటి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఈ యొక్క భూమాఫియాలకి పాల్పడితే వారి చర్యలు ఉంటాయని కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీఓ కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈరోజు చూస్తే మొన్నటి దినాన ఏదైతే లంకమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి భూమి కావచ్చు, అదేవిధంగా ఆ బద్వేలు మండలంలో కొంతవరకు అయితే భూములు కూడా ఈ యొక్క డీకేటీ సంబంధించి ఎవరైతే అక్రమాలకు పాటుపడుతున్నారో ప్రభుత్వం కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి అయితే నిన్నటి దినమే చూసాం. అయితే ఇలా ఎవరన్నా భూమాఫియాకి పాల్పడారంటే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా జిల్లా యంత్రాంగం కూడా జిల్లా అధికారులు కూడా చెప్పడం జరిగింది అనుకోవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ కృష్ణ.